అంతా బాగానే ఉంది. ముఖ్యంగా 3 ముక్కలు. జూన్ 9న జగనన్న ప్రమాణ స్వీకారం. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు. వాళ్ళే చెప్పారు. వీడో తింగరమాలోకం. బావా, ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ఓడిపోయిన వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం అంటే మెంటల్ తిక్కగా మాట్లాడుకు. జగన్ అనే నేను 20 సీట్లతోనే గెలిచాను కాబట్టి ఓడిపోయినప్పటికీ నీకు అన్నిటికంటే ముఖ్యంగా చిన్నయ్య ద రియల్ ఎస్టేట్ టైకూన్. ఎవరు రీపోలింగ్ అడుగుతారు? అట్లుంటది మనతోని. బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్లా? నాకు తెలియదమ్మా. ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాడు అడగట్లా. అవునా 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 మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా 3 సార్లు రియాక్ట్ కాకండి. అన్నిటికీ మ్యాటర్ ఒకటి. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. చెయ్యకపోతే ఏం చేస్తారు? దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏది నోటుకొస్తే అది మాట్లాడక. ఏకపక్షంగా పోయి కేసు పెట్టి కోర్టును కూడా మోసం చేసే రకంగా ఏదో ఒక సొల్లు చెప్తుంటావు చెప్పు. ఇప్పుడు కూడా చెప్తే ఏదో ఒకటి. కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి 307 పెట్టి ఓ సిఐ 10 రోజులు ఎక్కడ నిద్రపోతున్నాడండి వాడు సిఐ? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి. అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ 3 కేసుల్లో ఉంటుంది కేసు. అంటే వస్తే అరెస్ట్ చేయాలి. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే. దాంట్లో కూడా ఇచ్చినట్టుంది. మళ్ళీ పెడతామో తెలియదు ఇంకొన్ని కేసుల్లో. ఈ విచ్ హంటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ప్రజలు ఆలోచించాలి దీని గురించి. ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడైనా ఉంటుంది? మేము వేగ్గా వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి. ఎందుకు? దీనివల్ల స్మూత్ గా అంటే పారదర్శకంగా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. రసాబసా అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది. ఎంతకు తెగించారా? నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఎందుకని? నాకు తెలియదమ్మా. చేసినటువంటి వాటి మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేస్తారు. ఉన్న ఎంతమంది ఏజెంట్లు ఉంటారు? 15-20 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. పెద్ద ప్లానింగే. ఒక్కడ అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే. చాలు ఈ మాత్రం చాలు పదండి. ఈ గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడి ఎందుకని ఇంకోటి చెప్తున్నాం, ఆ ఇంటర్ప్రిటేషన్ లో కూడా వారు రాసే దాంట్లో కూడా అట్లా కాదు మమ్మీ, నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్య తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. ఏమని రాశారంటే ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కు ఓటు వేయటం అంటది. ఆ విషయం మాకు తెలుసులే. అంతేగాని అది సీక్రెట్ గా ఉండాలి. ఈ రచ్చలో ఏమవుతుంది, ఆ ఓటు ఎవరిదో తెలుస్తుంది. దేనికంటే వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోయి. రెండవది రచ్చ రచ్చ రభస రభస అయ్యేటువంటి కార్యక్రమం. అందరూ వెళ్ళిపోయారు. నేను రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నా ఏంటంటే ఎన్నికలైనాయి, దయచేసి అందరూ సమయం పాటించండి. ప్రధాన నాయకులందరూ రిలాక్స్ మూడ్లో ఉన్నారు. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా.
ఎందుకు ఇంకా ఆపండి ఆ సోషల్ మీడియాలో పోస్టింగ్లు ఆ నాన్ సెన్స్ న్యూసెన్స్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన